ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడని పోకిరిలో డైలాగ్ ఉంది. అట్లాగే ఎవ్వడు కొడితే పాకిస్తాన్‌కి పడుతుందో, పాకిస్తాన్‌కి నిద్దట్లో కూడా కల్లోకొస్తుందో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సైనికాధికారులు నిద్రపోరో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తీవ్రవాదులు నిరంతరం ఏడుస్తుంటారో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఐఎస్ఐకి నిద్ర రాని రాత్రులు నడుస్తుందో అదే భారతదేశం. భారత సైన్యం. భారత్‌కి సంబంధించినటువంటి త్రివిధ దళాలు, భారత్‌కి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫింగరింగ్ అట్లాగే భారత్‌కి సంబంధించిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిరంతరం మనల్ని ఎలాగో ఒక్క చిన్నగాన్న ఓడించి చేద్దాం అనుకుంటుంటుంది. కానీ చిన్న దెబ్బ మనకి తగిలితే వాళ్ళకి పెద్ద దెబ్బ తగులుతూ ఉంటుంది. ఉగ్రవాది దాడి చేస్తే ఏకంగా వాళ్ళ సైన్యమే చస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా భారత సైన్యం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ సైన్యం తెల్ల జెండా ఎగరేసి మమ్మల్ని కొట్టదురా బాబో అని అడుక్కున్న పరిస్థితి. ముందు పాకిస్తాన్‌కి కవ్వించింది. డిఫెన్స్ సర్కిల్స్‌లో తాజాగా వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే నిన్న రాత్రి లేపా వ్యాలీలో పాకిస్తాన్ ఆర్మీ ఓవర్ యాక్షన్ చేసింది. ఏదో పాత రోజుల్లోకి మళ్ళీ కాల్పులకి జరిపింది. భారత ఆర్మీ ఎదురుదాడికి ఇదివరకే చెప్పాను కదా, వాళ్ళు మామూలు గన్తో అయితే మనం స్టెన్ గన్, వాళ్ళు స్టెన్ గన్ తీసుకుంటే మనం మిషన్ గన్, వాళ్ళు మిషన్ గన్ తీసుకుంటే మనం మోటార్లు, లాంగ్ రేంజ్ అటాక్. అట్లాగా వాళ్ళ ఆర్మీ మీదన భారతదేశం ఎదురుదాడికి దిగింది. 2 పాకిస్తాన్ పోస్టుల్ని తుత్తునీయలు చేసి పడేసింది. ఒక సప్లై వాహనాన్ని ధ్వంసం చేసేసింది. దాదాపు 7 పాకిస్తాన్ సైనికులు చచ్చారో బతికారో తెలియదు కానీ స్పృహ పడిపోవడం అయితే కనిపించింది. ఈ దెబ్బతో కంగారు పడ్డటువంటి పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాలు ఎగరవేసింది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా వైరల్ అవుతుంది.